ఓటీటీలో 'కాంతార' లాంటి కంటెంట్‌తో ఒక మలయాళం మూవీ స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఈ చిత్రం తెయ్యం సంప్రదాయాల నేపథ్యంలో రూపొందిన ఒక ఆసక్తికరమైన డ్రామా. అడవి దేవతను ఆరాధిస్తూ ప్రశాంతంగా గడిపే ఆదివాసుల చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఒక భయంకరమైన ఆకారం చేసే హత్యలతో కథ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుంది. ఈ సినిమా పేరు ఏ ఓటీటీలో ఉంది అనే వివరాలకి వెళ్లే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కేరళలో ఉత్తర మలబార్‌లోని అటవీ ప్రాంతంలో మావేద్ అనే ఒక ఆదివాసీ తెగ ఉంటుంది. అక్కడ ప్రజలు తెయ్యం అనే సంప్రదాయ కళను దైవంగా భావిస్తారు. బయట ప్రపంచం ఏంటో తెలియని అమాయకులు వాళ్ళు. అయితే పక్కనే ఉన్న ఒక గ్రామంలో నాయర్ అనే పెద్ద మనిషి ఉంటాడు. అతను చాలా కిరాతకుడు కూడా. ఏ అమ్మాయిపై అయినా అతని చూపు పడిందంటే అంతే సంగతులు. అస్సలు వదిలిపెట్టడు. అతనికి అనేక అక్రమ సంబంధాలు కూడా ఉంటాయి. ఈ సమయంలో అడవిలో ఒక అమ్మాయి, అది కూడా ఆదివాసీ అమ్మాయి హత్యకు గురవుతుంది. ఒక వింత ఆకారం వెంటాడుతూ ఆమెను చంపుతుంది. ఇక అందరూ కూడా నాయర్ మీదే అనుమానం వ్యక్తం చేస్తారు. కానీ తనకి ఏమీ సంబంధం లేదని బుకాయిస్తూ పోలీసులను తన వైపు తిప్పుకుంటాడు నాయర్. ఇదే సమయంలో అదే ఊరిలో ఉండే నారాయణ అనే అందమైన మహిళపై అతని కన్ను పడుతుంది. అతని భర్త లేని సమయంలో ఆమెపై బలవంతం చేయబోతాడు. మరోవైపు అడవిలోకి వెళ్లిన ఆమె భర్త కూడా వింత ఆకారం చేతిలో బలవుతాడు. ఇక క్లైమాక్స్ లో మాత్రం మరిన్ని షాకింగ్ ట్విస్టులు బయటపడతాయి. అసలు అడవిలో హత్యలు చేస్తున్నది ఎవరు? నాయర్కి ఇందులో సంబంధం ఉందా? దీని వెనుక ఏదైనా శక్తి ఉందా అనే విషయాలను ఈ సినిమా చూసి తెలుసుకోండి. ఈ మలయాళ మిస్టరీ డ్రామా మూవీ పేరు వచ్చేసి హత్యనే ఉదయం. 2026 జనవరి 23 నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి బెస్ట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. బెస్ట్ మూవీస్ వస్తాయి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.